విశాఖపట్నం చరిత్రలో మొదటిసారి వాటర్ ఎమర్జెన్సీ. ఒక్కసారిగా నీళ్లు లేక జనాలు రోడ్లెక్కారు. తీవ్ర అలజడి, ఆందోళన. కారణం ఏంటి? ఈ వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో, ఆ కార్మికులు సమ్మెలోకెళ్లారు. ఎందుకెళ్లారు? వాళ్ళకు వేతనాల పెంపుకు సంబంధించి ఎప్పుడో ఇంతకుముందే గత ఏడాదే దానికి సంబంధించి ఫైల్ క్లియర్ అయినా, వాళ్ళకి ఎంత పెంచాలి, ఏంటి అనే గైడ్‌లైన్స్ అన్నీ వచ్చేసినా, అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా పాత వేతనాలే ఇస్తూ ఉన్నారట. ఈ జూన్ నెలకు సంబంధించి కూడా పాత వేతనాలే ఇచ్చారట. సో, ఒక్కసారిగా కార్మికులు సమ్మెలోకి వెళ్ళిపోయారు. చాలా సార్లు చెప్పాం, చర్చించాం, వినలేదు కాబట్టి సమ్మెలోకి వెళ్ళిపోయారు. అదొక ఎమర్జెన్సీ. వాటర్ సప్లై 3,00,000 కుళాయిలున్నాయట విశాఖపట్నంలో. ఆసుపత్రులకు ఎంత ఎమర్జెన్సీ. సో, చాలా చోట్ల ఆగిపోయాయి. సో, కొందరు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళకపోయినా పర్మనెంట్ ఉద్యోగులు ఇప్పుడు ఇందులోకెళ్ళింది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళట. పర్మనెంట్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళకపోయినా వాళ్ళు తక్కువ పని చేస్తారులెండి జనరల్‌గా. అది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు వాటర్ సప్లై చేయగలుగుతున్నారట. చాలా తక్కువ. 25% గాని వాళ్ళు వాటర్ సప్లై చేయలేదు. ఈ క్రమంలో ఈ కొండవాళ్ళు ఉండే ప్రాంతాలుంటాయి గదా! అవన్నీ తీవ్ర ఇబ్బందులకి, ఇక్కట్లోకి. సో, మొత్తం ట్యాంకులన్నీ ఖాళీ అయిపోయినాయట. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులతో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అదే జరిగితే సాంకేతిక సమస్యలొస్తాయి. జాగ్రత్త అని చెప్పి ఆ కార్మికులైతే హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు సాంకేతిక సమస్యలొస్తే మరింత ఇబ్బందులోకి పోతది విశాఖ ప్రజలు ఇబ్బంది పడతారు. సో, అందరి కోరిక మేరకు వాళ్ళైతే తాత్కాలికంగా సమ్మె విరమించారు. సమ్మె విరమించి బుధవారం వరకు వాయిదా వేశారు. ఆలోపు చర్చలు ఫలప్రదమవ్వాలి. లేకపోతే సమ్మెలోకేస్తాం. సో, ప్రజలు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. మళ్ళీ ఇంత ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూ ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోరిక మేరకు 4 రోజులు వాయిదా వేస్తూ ఉన్నాం. బుధవారం లోపు పరిష్కారం కావాలి అని తాత్కాలికంగా సమ్మె విరమించారు. అయితే తాత్కాలికంగా సమ్మె విరమించిన ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయిన ట్యాంకులు నిండాలి అంటే 10 గంటల టైం పడతదట. సో, ఇంక నింపడం మొదలెట్టారు. మరో ఏమంటారు వీళ్ళు సమ్మె విరమించిన తర్వాత ఈళ్ళు మళ్ళీ పనిలోకెళ్ళిన తర్వాత 4, 5 గంటలకు కొన్ని వాటర్ ఇవ్వడం స్టార్ట్ అయితదట. చాలా ఇబ్బందికరంగా ఒక్కసారిగా వాటర్ సప్లై ఆగిపోతే. చాలా ఎమర్జెన్సీ గదా! వాటర్ అన్నది అన్నిటికి మించిన ఎమర్జెన్సీ గదా! సో, మరి ఇంతవరకు పరిస్థితి వచ్చేంత వరకు ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ఇంతవరకు పరిస్థితి తెచ్చారు? మరి కార్మికులు మేము చాలా చెప్పినాం. కానీ మా గోడు పట్టించుకోకుండా మాకున్న చివరి అస్త్రాన్ని ప్రయోగించామని చెప్పి వాళ్ళంటూ ఉన్నారు. వెరసి మొత్తం మీద ఒక్కసారిగా ఈరోజు విశాఖ ప్రజలైతే ఉలిక్కిపడ్డారు. మళ్ళీ ఇప్పటికైతే తేరుకున్నట్లంటే నీళ్ళు రావాలంటే టైం పడతది. ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. ప్రజలకు మళ్ళీ ఇబ్బందులు కలగకుండా 2 వైపులా కూడా సామరస్యపూర్వకమైన ఇంతకుముందు జీతాలు పెంచారట. పెంచుకునే నిర్ణయం తీసుకున్నారు. కానీ అమలు చేయడం లేదట. ఇవ్వడం లేదట. ఇస్తే అయిపోతది గదా! సరే ఏం కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయేమో తెలియదు గానీ, బట్ ఈ సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా విశాఖ ప్రజలకే మంచిది.